హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రుత్వి టాక్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము లీవ్కి వెళ్ళామన్నమాట. లీవ్కి వెళ్ళినప్పుడు ఏ ప్లేసెస్కి వెళ్ళామనేది వీడియోలో చూపిస్తాను. మేము మేలో లీవ్ వెళ్ళాము. సో అప్పుడు ఏంటంటే మా జీవంత్ ఇక్కడ జమ్మూలో జూకి పిక్నిక్ వేసారనమాట మాకి. సో అప్పుడు వెళ్ళలేదు. వాడు జూ చూడాలనేసి మేము చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళాము. వాడు ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు 3 months ఉన్నప్పుడు జూకి వెళ్ళాము. సో వాడు చూస్తాడు కదా, పిల్లలు కొంచెం బాగుంటుంది కదా, ఎనిమల్స్ అవన్నీ చూస్తాడనేసి వెళ్ళాము జూకి. ఫస్ట్ కొంచెం దూరం నడిచామన్నమాట. పర్లేదు, ఆ ఎండలో ఉడకక అసలు నడవబుద్ధి అవ్వలేదు. మళ్ళీ బైక్స్ తీసుకున్నాం అనమాట. పిల్లలు 6 members ఉన్నారు కదా, మా పిల్లలే. మా అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారనమాట. అప్పటికి జాతర కోసమని వచ్చారు మా అక్క వాళ్ళ ఇంటికి. అక్కడే ఉన్నారు వాళ్ళు కూడా. సో ఇది స్నేక్ ఫిష్ అంటారంట. నేను ఇప్పుడే చూస్తున్నాను. జలకన్యలు ఎగ్జిబిషన్ ఉందనేసి ఈవినింగ్ ఇక్కడికి వచ్చాము. మార్నింగ్ ఏమో జూ చూసుకున్నాం కదా, ఈవినింగ్ ఇక్కడ జలకన్యలు ఎగ్జిబిషన్కి వచ్చాము. బాగా అనిపించింది అనమాట. ఇక్కడ అండర్ గ్రౌండ్లో నుంచి వెళ్తున్నట్లు అనిపించింది. ఫిషెస్ అన్నీ టచ్ చేసుకుంటూ అలా బాగా అనిపించింది అనమాట పిల్లలకి కూడా. అసలు నేను ఇలా చూడడం ఇదే ఫస్ట్. చాలా బాగా అనిపించింది. సినిమాలోనే చూసింటాను ఇలాగ అండర్ గ్రౌండ్ వెళ్తుండడము, అలా టచ్ చేస్తున్నారు. చాలా సినిమాలు చూసింటాను కదా. సో అలా వెళ్ళాలనిపించింది, చూద్దామని వెళ్ళాము. కానీ ఇక్కడ ఇది కొంచెం కొత్తగా అనిపించింది అనమాట. దీంట్లోంచి వెళ్ళడం అనేసి. ఫిషెస్, వెరైటీ టైప్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. అసలు అన్ని టైప్స్ ఎప్పుడు చూడలేదు నేను ఫిషెస్. అసలు ఇదే ఫస్ట్ టైం చూడడము. సో ఇక్కడ జలకన్యలు ఎగ్జిబిషన్ అంటే మెయిన్ జలకన్యలు ఉండాలి కదా. సో అలా వీళ్ళైతే ఉన్నారనమాట. సో పైన వీళ్ళు ఉంటారు కానీ కొంచెం పైకి కిందికి వెళ్తుంటారు వాటర్లోంచి. కానీ అలాగే కంటిన్యూ వాటర్లో ఉండడం అంటే గ్రేటే కదా వీళ్ళు కూడా. సో వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఉంటుంది అనుకోండి, మనీ కూడా ఇస్తారు. కానీ అలా చేయడం అనేది అందరి వల్ల కాదు, వాటర్లో ఉండడం అని. సో వీళ్ళ నాన్న అయితే ఇక్కడ వీళ్ళ నాన్నకే ఆ అమ్మాయి లవ్ సింబల్ ఇస్తుందని ఫీల్ అయిపోతుంది అనమాట. ఫ్లవర్ అవన్నీ ఇస్తూ ఉంటే. కానీ ఆ అమ్మాయి అందరికీ అలాగే ఇస్తుంది. అది వీళ్ళ నాన్నకి తెలియదు, లాస్ట్లో అర్థమైంది. చాలా ఫీల్ అయినట్టున్నాడు పాపం. సో అలా ఎగ్జిబిషన్ చూసుకొని బయటికి వచ్చాక వీళ్ళు ఊరుకుంటారా, అది ఎగ్జిబిషన్ అంటే అవన్నీ పెట్టారు పిల్లలకి అన్నీ. సో మా రుత్వి అయితే అది ఎక్కుతా ఇది ఎక్కుతా అన్నది. సో సరే అని కార్ ఎక్కించాము. ఈ కార్ కూడా తిరగలేదు. 2 rounds తిరిగి దిగేసింది, ఏడుస్తుంది భయపడి. సో మా జీవన్ ఎక్కించాము మళ్ళీ కొద్దిసేపు. టికెట్ ఆల్రెడీ తీసుకున్నాం కదా, వేస్ట్ అయిపోతుంది అనేసి. ఏదో ఆత్రం అంటారు కదా, అలాగే ఎక్కింది. కానీ ఏది తిరగలేదు. మేము కూడా పిల్లలందరూ అక్కడ జెయింట్ వీల్స్ అవన్నీ ఉంటాయి కదా, పిల్లలు తిరగలేదు భయపడతారు అనేసి ఏది ఎక్కలేదు. మేము కూడా నార్మల్గా ఉరకలాగా స్నాక్స్ తినేసి వెళ్ళిపోయాము. అక్కడికి అలసిపోయాం అందరము. ఇంటికి వెళ్ళిపోయేపాటికి అలసిపోయాం చాలా. అసలు పడిపోయారనమాట ఎవరు వాళ్ళు. అక్కడ మార్నింగ్ నుంచి బయటే ఉన్నాం కదా. దీనికి ఎంట్రీ టికెట్ ఎంతో చెప్పలేదు కదా, 100 rupees ఎంతో ఉంది ఎంట్రీ టికెట్ ఒకరికి. మరి చిన్నపిల్లలకి లేదనుకుంటాను. మావాడే బెస్ట్ అసలు. మా జీవంతే చెప్తే వింటాడు. మా రుత్వి అస్సలు వినలేదు. బొమ్మలు చూసి అవి కావాలి ఇవి కావాలి అని అవి ఇవి ఎగ్జిబిషన్లు అన్నీ కింద పడేస్తూ ఉంది కొన్ని చోట్ల అయితే. అలాగే ఇంటికి వెళ్ళిపోయాము. మార్నింగ్ బ్లూ ల్యాండ్కి వచ్చాము. ఏంటంటే ఇక్కడ తిరుపతికి వచ్చాము. జమ్మూ నుంచి డైరెక్ట్ రావడం, మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము. తిరుపతికి డైరెక్ట్ ట్రైన్ ఉందన్నమాట జమ్మూకి. సో అందుకే తిరుపతికి వచ్చాము. ఇక్కడ 4 days ఉండి అత్తయ్య వాళ్ళ ఊర్లో జాతర ఉంది కదా, అది మెయిన్ అది చూసుకోవాలనేసి వచ్చాము. మా అక్క వాళ్ళని కూడా రమ్మంటే మా అక్క వాళ్ళు రాలేదు. మా అక్క వాళ్ళు ఆల్రెడీ 2 times చూసారంట. మా అన్నయ్య వాళ్ళు కూడా ఆల్రెడీ 1 time చూసారని మా అన్నయ్య వాళ్ళు వచ్చారు మాతో పాటు. మా అక్కకి కొంచెం హెల్త్ బాగాలేకపోతే నేను రాను, ఆల్రెడీ 2 times చూసాను, మీరు వెళ్ళేసి రండి అనింది. మేము వచ్చాము ఇక్కడికి. సో ఇది వేవ్ అంట. ఇది ఇక్కడ షార్క్ లాగా పెయింటింగ్ లాగా వేసింది కదా, చాలా బాగా పెయింటింగ్స్ అవన్నీ కూడా బాగా అనిపించాయి. పిల్లలకి బాగా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. చాలా స్పేషియస్గా ఉంది, పర్లేదు పిల్లలు ఎంజాయ్ చేయడానికి బెస్ట్ ప్లేస్ సమ్మర్లో ఇది. చిన్నపిల్లలు ఉన్నారు కదా, వీళ్ళిద్దరిని నేను పట్టుకున్నాను కాసేపు. మా వదిన పట్టుకుంది, కాసేపు నేను పట్టుకున్నాను. నేను పట్టుకున్నప్పుడు మా వదిన వాళ్ళు వెళ్ళేసి వచ్చారు. లోపల మునిగిపోతారు కదా పిల్లలు, వాటర్ ఎక్కువ ఉన్నాయి ఫ్లో అక్కడ. సో నేను కొద్దిసేపు పట్టుకున్నాను, మా వదిన వెళ్ళేసి వచ్చింది. ఇక్కడ షార్క్ నోరు తెరిచినట్లు కనిపిస్తుంది కదా, దాని లోపల రెయిన్ డ్యాన్స్ అని ఉంటుందంట. నాకు కూడా తెలియదు. రెయిన్ డ్యాన్స్ ఇప్పుడే స్టార్ట్ అవ్వదు, ఫస్ట్ వేవ్ పూల్కి అయితే వెళ్దాము, కాసేపు పిల్లలు ఆడుకుంటారు అనేసి ఇలా వచ్చాము. పిల్లలు పెద్దలు అని అసలు డిఫరెన్స్ లేకుండా ఎవరైనా ఎంజాయ్ చేయొచ్చు అనమాట దీంట్లో. అసలు వాటర్లో అంటే ఎవరికైనా ఇష్టమే ఉంటుంది కదా. సో ఇక్కడ నేను పిల్లల్ని పట్టుకొని ఇక్కడ ఆడిపిస్తున్నాను. టికెట్ వచ్చేసి పిల్లలు కూడా తీసుకోవాలి. 6 years దాటిన పిల్లలకి అందరికీ టికెట్ తీసుకోవాలి. ఒకరికి 700 పడుతుంది పర్ పర్సన్. 6 years బిలో పిల్లలకి అయితే అవసరం లేదు. 6 years అబోవ్ ఉండే వాళ్ళు కంపల్సరీ తీసుకోవాల్సిందే. సో ఇక్కడ స్లైడ్స్ అని వాటర్, ఇంకా ఫుల్ వాటర్లోనే అనమాట ఎంజాయ్మెంట్ అంతా. మార్నింగ్ నుంచి ఈవినింగ్ 5 దాకా అనుకుంటాను.
మీరు ఎంతంగా ఏమైనా తిరగచ్చు, ఎంతైనా ఎంజాయ్ చేయొచ్చు, మీ ఇష్టం లోపలికి వచ్చాక. ఫస్ట్ మా రుత్వి కూడా భయపడింది వాటర్లో దిగడానికి. తర్వాత దిగిన తర్వాత బాగా ఆడుకుంది. ఇక్కడ వీళ్ళ నాన్న ఫోటోగ్రాఫర్ అనమాట, ఫొటోస్ వీళ్ళ నాన్నే తీస్తున్నాడు. డౌట్ రావచ్చు వాటర్లో ఎట్లా ఫొటోస్ తీస్తున్నారని. మీకు తెలిసిండొచ్చు కొంతమందికి జిప్ లాక్ బ్యాగ్స్ అని ఇస్తారు మొబైల్ ఫోన్స్కి, ఇక్కడ ఇస్తారు 100 రూపీస్ అంటే దానికి కూడా. మా అక్క దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంటే ఎక్స్ట్రా ఇచ్చింది, ఇంటి దగ్గర నుంచి తీసుకొని వచ్చాము. ఇక్కడ ఓన్లీ ఇక్కడ యూనిఫామ్ లాగా ఉంటుందన్నమాట డ్రెస్, అదే వేసుకోవాలి. మనం టీషర్ట్ ప్యాంట్ ఉంటుంది, ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటే పర్లేదు, నార్మల్ డ్రెస్ వేసుకోకూడదు, ఇలాగా కంపల్సరీ టీషర్ట్ ప్యాంట్ వేసుకోవాలి. సో మేము ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాము. తెచ్చుకోకపోతే వాళ్ళు ఇచ్చే డ్రెస్ కొనుక్కొని వేసుకోవాలి, మనము ఇంత అన్ని పెట్టి మనీ పెట్టి తీసుకోవాలి. మీరు అబ్జర్వ్ చేసింటే కొంతమంది అవే వేసుకున్నారు, అంత క్లియర్గా తెలియదు, కొంతమంది అవి వేసుకొని చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ. వీళ్ళు ఇంకా ఆగట్లేదు, వీళ్ళు రచ్చ చూడలేము అసలు. ఇంకా వీళ్ళిద్దరు కలిస్తే వీళ్ళు రచ్చ చూడలేము. అక్కడే ఆడితే ఇంకా పిల్లలకి బోర్ కొట్టేస్తుంది కదా, ఆల్రెడీ ఒక బ్యాచ్ అయిపోయి ఉంటుంది అక్కడ, మళ్ళీ ఇంకా బయటకు వచ్చేయాలి, వేరే బ్యాచ్ వెళ్తారు. సో మేము ఇక్కడ సైడ్కి వచ్చాము, ఇక్కడ స్లైడ్స్ దగ్గర పిల్లలు ఆడుకుంటారు అనేసి. వీళ్ళ నాన్న ఇక్కడే ఎందుకు చూపిస్తున్నారంటే ఈ హోల్లోంచి రుత్విని తీసుకొని వీళ్ళ నాన్న వస్తా అన్నారు. పిల్లలకి భయం అవుతుంది కదా, అందుకని వీళ్ళు నాన్న వస్తా అన్నారు. అందుకే ఇక్కడ వీడియో తీసుకుంటూ చూస్తున్నాను, వస్తారా లేదా అని చూస్తున్నాను. కానీ కొంచెం భయం ఉంటుంది కదా పిల్లలకి రావాలంటే, దాంట్లో నుంచి అందరూ అటు సైడ్ స్లైడ్స్ నుంచో చేస్తున్నారు. ఎంతైనా హోల్లా కనిపిస్తే మనకి భయం వేస్తుంది కదా, అందుకే రుత్విని తీసుకొని వాళ్ళ నాన్న అని ఇలా వస్తాను అని చెప్పారనమాట. ఒకసారి సరే అని చెప్పాను, ఇక్కడ వస్తున్నారు చూడండి. కానీ ఇలా పిల్లలతో రావాలంటే ఎవరో ఒకరు తోడు ఉండాలి. ఇక్కడ మా వదిన వచ్చినందుకు తను 2 పిల్లల్ని చూసుకుంటుంది, కాసేపు నేను చూసుకుంటున్నాను పిల్లల్ని. ఇంతమంది పిల్లలతో వచ్చినప్పుడు ఎవరో ఒకరు తోడుగా ఉండాల్సిందే. ఇక్కడ స్లిప్పర్ సైడ్కి వదిలాము మేము, వీళ్ళ పిల్లలు ఒక సైడ్ వదిలారు, మేము ఒక సైడ్ వదిలాము. స్లిప్పర్స్ మళ్ళీ ఎక్కడ పోలే, ఒక సైడ్ మళ్ళీ వెతుక్కోవచ్చులే అని. వీళ్ళు కూడా ఆడుకుంటున్నారు పిల్లలు. సపరేట్ పూల్ ఉంది పిల్లలకి, పిల్లలు కూడా స్లైడ్స్ అవన్నీ చిన్న స్లైడ్స్ పెట్టారు పిల్లలకి కూడా. కొన్ని చూపిస్తాను మళ్ళీ కాసేపు ఆగాక, వేరే వీడియోలో వస్తాయి. పిల్లలు వేసి చిన్న పూల్ లాగా ఉంది, వాళ్ళు కూడా అక్కడ అన్నీ ఆడుకోవడానికి. ఎందుకంటే పిల్లలు ఎక్కువ మునిగిపోతారు కదా, లోపలికి వాటర్ వెళ్ళిపోతాయి. మనలాగా పెద్ద పూల్లో ఉంటే అవి మునిగిపోతారు అనేది సైడ్కి సపరేట్ పూల్ ఉంది. ఇక్కడ మేము స్లైడింగ్ చేస్తున్నాము. వచ్చింది ఎందుకు ఎంజాయ్ చేయడానికే కదా, మనం ఎప్పుడో ఒకసారి మేము అందులోగా వీళ్ళ నాన్న అక్కడ ఉంటే ఎప్పుడు డ్యూటీస్ అసలు ఎప్పుడు క్యాంప్స్ అనేవి వెళ్తుంటారు. అక్కడ బయటికి వెళ్ళడానికే కుదరదు అసలు. నార్మల్గా ఏమన్నా సరుకులు కావాలంటే అలాగ ఒక గంట సేపు బయటికి వెళ్ళి తీసుకునే టైం ఉంటుంది అంతే, అసలు ఇలా బయటికి వెళ్ళడానికి ఎక్కడ టైం ఉండదు. సో అందుకనే ఇలా వచ్చాం మేము కూడా. టైం ఉన్నా లేకపోయినా కాసేపు ఎంజాయ్ చేసినట్టుంది, పిల్లల్ని కూడా తీసుకొని మా జీవనం కూడా బాగుంటుంది కదా అనేసి వచ్చాము. మా వదిన నేను కూడా స్లైడింగ్ చేసాము, 2-3 దాంట్లో స్లైడింగ్ చేసాము. చూస్తే భయం వేసింది, కానీ ఒకసారి వెళ్ళాక మాది అంత అనిపించలేదు. కానీ కొన్ని చాలా భయంకరంగా ఉన్నాయి అసలు. మీకు ఇంకోటి కూడా చెప్పాలి, ఇక్కడ ఫుడ్ బయట ఫుడ్ నాట్ అలవు, ఖచ్చితంగా వాళ్ళు ఏ గడ్డి పెడితే తినాల్సిందే. అక్కడ ఫుడ్ అసలు బాగాలేదు, కానీ ఏం చేస్తాం ఇంకా తప్పదు మనకి. ఇది చెప్పాను కదా చిన్నపిల్లల పూల్ అని, అదే అనమాట. మేము రెయిన్ డ్యాన్స్ స్టార్ట్ అయిపోయిందని అని ఇక్కడికి వచ్చాము. దీనికి కూడా టైమింగ్స్ ఉంటాయి, వేవ్ పూల్ కాసేపు, రెయిన్ డ్యాన్స్ కాసేపు అని ఇలా టైమింగ్స్ ఉంటాయి. రెయిన్ డ్యాన్స్ అంటే పైన వాటర్ స్ప్రింకిల్స్ లాగా పడుతూ ఉంటాయి, సెట్ చేసింటారు వాటర్ పడేలాగా. లోపల ఇలా డీజే సాంగ్స్ పెట్టింటారు, డ్యాన్స్ వేస్తూ అలాగా అందరూ ఎంజాయ్ చేస్తుంటారు. రెయిన్ డ్యాన్స్ అంటే అంతే అనమాట. చూసింటే ఇవి నేను కొన్ని షార్ట్స్ కూడా పెట్టాను నా వీడియోస్లో, మీరు చూడండి మళ్ళీ తెలుస్తుంది మీకు. ఫస్ట్ షార్ట్స్ పెట్టాను, ఎందుకు లాంగ్ వీడియో చేస్తే ఎవరైనా చూస్తారు కదా, మీకు కూడా యూజ్ అవుతుంది, ఎప్పటికైనా వెళ్ళినప్పుడు వెళ్తారు కదా అనేసి చేస్తున్నాను. తిరుపతిలో ఉండే వాళ్ళకే అనమాట, మళ్ళీ అందరికీ కాదు. ఇంకా వీళ్ళిద్దరిని చూడలేములేండి, మామూలు వీళ్ళిద్దరిది ఎప్పుడు ఉండేదే. ఇంకా ఏమంటారు, బామర్ది కలిస్తే అంతే అంటారు కదా, అలా చేస్తారనమాట. ఇంకా 2 కోతులు ఉన్నట్లే అసలు. కోతులు కూడా కొంచెం బెటరు, బాగా డ్యాన్స్ చేస్తే వీళ్ళిద్దరికంటే. ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళాలంటే మెయిన్ సమ్మరే బెస్ట్ ఆప్షన్ అసలు. మీరు వింటర్లో ఇవి క్లోజ్ కూడా ఉంటాయి అనుకుంటాను నాకు తెలిసి, సమ్మర్లోనే ఎక్కువ ఓపెన్ కూడా ఉండేది ఇవి. ఒకవేళ ఓపెన్ ఉన్నా మీరు వెళ్ళకపోవడం మంచిది, ఎందుకంటే చిన్నపిల్లలతో సమ్మర్లో అయితేనే పర్లేదు, ఎందుకంటే అంతసేపు వాటర్లో కలిస్తే వాళ్ళకు కూడా ఏవో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. ఇక్కడ చూడండి ఇలా డ్యాన్స్ చేస్తున్నాడు, అదే పోయే పోయే లవ్వే పోయే అనే సాంగ్ పెట్టారనమాట, దానికి డ్యాన్స్ వేస్తున్నాడు. సాంగ్ ఆగిపోయిందని మళ్ళీ చూస్తున్నాడు, ఫుల్ జోష్ మీద ఉన్నాడు, సాంగ్ ఆగిపోయింది అక్కడ.
ఇంకా మా ఆయన అయితే చెప్తే వినలేదు. అన్ని స్లైడ్స్ అన్నీ తిరగాలనేసి, ఎందుకు ఇక్కడికి వచ్చింది ఎంజాయ్ చేయడానికి కదా అని అన్ని స్లైడ్స్ అన్నీ తిరిగాడు. అసలు పెద్దవి కొన్ని అయితే 10 ఫ్లోర్స్ అలా అంత హైట్లో ఉన్నాయి. చూస్తుంటేనే కళ్ళు తిరిగినాయి అవైతే. అది చెప్తే వినలేదు. అయినా కూడా అలాగే అన్నీ ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా అన్నీ తిరిగేశారు. నన్ను కూడా లాగాడు కొన్ని దాంట్లో అయితే 2, 3 దాంట్లో నేను కూడా వెళ్ళాను. సింగిల్ అలో ఉండదు కదా కొన్ని దాంట్లో. సో నన్ను కూడా తీసుకెళ్ళాడు వద్దన్న వినకుండా. ఇదైతే చాలా హైట్లో ఉంది, చూడడానికి ఇంత చిన్నగా కనిపిస్తుంది. నేను ఇక్కడ సైడ్కి ఫోటో పెడతాను చూడండి మీరు ఎంత హైట్లో ఉందో. అసలు చాలా భయం వేసింది. చిన్నపిల్లల పూల్ అని చెప్పాను కదా, ఇదే పిల్లలది. మేము ర్యాపిడో మాట్లాడుకొని వచ్చాము ఇక్కడికి, ఎందుకంటే ఇంతమంది బైక్స్లో కష్టం కదా, పిల్లలు కూడా ఉన్నారు. సో ర్యాపిడో మాట్లాడుకొని ఇంటికి వెళ్ళిపోయాము. అంతే వీడియో. చూడండి మా పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.